కమల్ హాసన్, రతి అగ్నిహోత్రి నటించినటువంటి ఏక్ దుజే కేలియే ఈ హిందీ సినిమా 1981 జూన్ 5th రిలీజ్ అయింది. ఎప్పుడో రిలీజ్ అయిన సినిమా కదా. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, సౌత్ ఇండియా, నార్త్ ఇండియాలో విజయకేతనం ఎగరవేయడానికి ఇది ప్రధానమైనటువంటి కారణం. ఒక విధంగా చెప్పాలంటే బాలచందర్ డైరెక్టర్గా హిందీలో ఫస్ట్ సినిమా ఇది. అలాగే కమల్ హాసన్కి హిందీలో ఇది ఫస్ట్ సినిమా. ఇందులో నటించినటువంటి మాధవ్కి ఇది ఫస్ట్ సినిమా హిందీలో. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ నేపథ్య గాయకుడు, ఈయన హిందీలోకి ఎంటర్ అయినటువంటి మొట్టమొదటి సినిమా కూడా ఏక్ దుజే కేలియే అని. అంతెందుకు, ఈ సినిమాలో నటించినటువంటి రతి అగ్నిహోత్రి ముందు తమిళ్, కన్నడ, తెలుగు ఇందులో 9 సినిమాల్లో నటించారు. హిందీలో రతి అగ్నిహోత్రి కూడా ఇది ఫస్ట్ సినిమా. ఇంతమంది ఒక ఫస్ట్ సినిమాతో హిందీలోకి ఎంటర్ అయ్యి ఇంత అద్భుత విజయం సాధించారు అంటే అది మనం చెప్పుకోవాలి. నాకు తెలిసి యూట్యూబ్లో నేను చాలా సెర్చ్ చేశాను, ఎక్కడ ఈ విషయం పెద్ద ప్రస్తావన లేదు. ఆ రోజుల్లో దీని మీద ఖర్చు పెట్టింది 10 లక్షల రూపాయలు. కానీ రెవెన్యూ ఎంత వచ్చిందో తెలుసా? 10 కోట్ల రూపాయలు. అంటే మీరు ఎంత పెట్టుబడికి ఎంత లాభం వచ్చిందో మీరు ఆలోచించండి. ఈరోజు మనం 100 కోట్లు పెడితే 200 కోట్లు వస్తే అబ్బో చాలా గొప్ప సినిమా అంటున్నాం. ఆ రోజుల్లో 10 లక్షలకి 10 కోట్లు అంటే అద్భుత విజయం అనమాట, బ్లాస్ట్ హిట్. ఇది ఎలా సాధ్యమైంది అని ఒకసారి మనం చూసుకుంటే, మరో చరిత్ర, ఈ మరో చరిత్ర సినిమా 1978లో రిలీజ్ అయింది. అది కూడా బాలచంద్ర డైరెక్షన్లోనే. తెలుగులో ఆ రోజుల్లో కమల్ హాసన్కి అది ఫస్ట్ సినిమా. ఈ సినిమాని బ్లాక్ అండ్ వైట్లో తీశారు. దీన్ని ఎల్వి ప్రసాద్, మీకు అందరికీ బాగా తెలుసు, ప్రముఖ ప్రొడ్యూసరు. ఈయన హిందీలో తీయడానికి సబ్జెక్ట్ని తీసుకున్నారు. తీసుకున్నప్పుడు 1978లోనే కలర్ సినిమాలు వచ్చాయి. కానీ ఆ రోజు బాలచందర్, ఈయన అసలు పేరు, పూర్తి పేరు ఏంటంటే కైలాసం బాలచందర్. బడ్జెట్ ఆ రోజు తక్కువగా పెట్టుకుందాం, ఈ సినిమా హిట్ అవుతుందో హిట్ అవుతుందో అని డౌట్ పడి బ్లాక్ అండ్ వైట్లో తీశారు. బ్లాక్ అండ్ వైట్లో తీసినా కూడా తెలుగులో ఇది అద్భుత విజయం సాధించింది. అదే నమ్మకంతో హిందీలో తీశారు. ఈసారి కలర్లో తీశారు. లొకేషన్స్ వచ్చేప్పటికి విశాఖపట్నంలో మీకు ఎక్కువగా హవామహల్, గంగవరం పోర్టు, భీమిలి, యారాడ ఇలాంటి చోట్ల ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. సేమ్ ఇదే లొకేషన్స్ని హిందీలో కూడా వాడుకోవడం జరిగింది. అయితే హిందీలోకి వచ్చేప్పటికి మీకు కొత్తగా ఏం చేశారంటే, ఈ లొకేషన్స్తో పాటు మీకు నార్త్ ఇండియాలో ఉన్నటువంటి గోవా లాంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది. ఎందుకంటే కొంత అంతా విశాఖపట్నం అయితే కొంత ఇది రాదని చెప్పి గోవాలో కూడా తీశారు. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి హీరోయిన్ రతి అగ్నిహోత్రి అని చెప్పి అనుకున్నాం కదా. రతి అగ్నిహోత్రి అసలు సెలెక్ట్ కాకముందు ఈ సినిమాలో అసలు ఎవరైతే బాగా సూటబుల్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ చేశారు, అలాగే సెర్చ్ కూడా చేశారు. అందులో పద్మిని కొల్హాపురిని మొట్టమొదటి చూశారు. నార్త్ ఇండియా అమ్మాయి, కానీ ఎందుకనో బాలచంద్రకి నచ్చలేదు, ఆయన పక్కన పెట్టేశారు. తర్వాత జయప్రద ఈ సినిమాలో ఇంట్రెస్ట్ చూపించారు. ఎందుకంటే అంతులేని కథ సినిమాతోనే ఆవిడ బాలచంద్ర డైరెక్షన్లో మంచి విజయం సాధించారు. కానీ బాలచంద్రకి జయప్రదకి మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు అందమైన అనుభవం ఇలాంటి సినిమాలన్నీ వచ్చినా కూడా ఎందుకో ఆయన కొత్త ఇంప్రెషన్ అయితే లేదు. అందుకని జయప్రదను కూడా పక్కన పెట్టేశారు. కొత్త ఫేస్ గురించి వెతుకులాట ప్రారంభించారు. అదే సమయంలో సరిత కూడా తీసుకుందామని ఒకనొక టైంలో అనుకున్నారు. సరిత వచ్చేటప్పటికి పూర్తిగా సౌత్కి సంబంధించిన అమ్మాయి, నార్త్ ఇండియా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు అని చెప్పి ఎల్వి ప్రసాద్ అనుకున్నారు. దాంతో సరితని కూడా పక్కన పెట్టేశారు. అసలు యాక్చువల్గా మరో చరిత్ర సినిమాలో అసలు సరితని ఎంచుకోవడానికి ముందు కమల్ హాసన్ రికమెండ్ చేసింది శ్రీదేవి అయితే బాగుంటుంది బాలచంద్రకి చెప్తే, బాలచంద్ర మనసులో పెద్ద గట్టిగా నిర్ణయం తీసుకోవాలా, సరితని సెలెక్ట్ చేశారు. మరో చరిత్ర ఫస్ట్ డే షూటింగ్ అయినప్పుడు సరిత అసలు యాక్ట్ చేయలేకపోయారు సరిగా. దాంతో షూటింగ్ అంతా కూడా అప్సెట్ అయిపోయింది. అప్పుడు కమల్ హాసన్ చెప్పింది నిజమే, శ్రీదేవిని పెట్టుకుందాం, ఈ రోజు కూడా కనుక సెకండ్ డే కూడా కనుక సరిగా చేయకపోతే శ్రీదేవిని చెన్నై నుంచి పిలిపిద్దామని చెప్పేసి అనుకున్నారు బాలచందర్. అండ్ సెకండ్ డే నుంచి సరిత బాగా చేయడంతో ఆ ప్రపోజల్ అప్పటికి డ్రాప్ అయింది. అలాగే ఈ సినిమాలో శ్రీదేవి మళ్ళీ యాక్ట్ చేద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. చాలామంది చేత వర్తమానాలు పంపించారు, స్వయంగా అడిగారు కూడా. అప్పటికి శ్రీదేవి హిందీలోకి హీరోయిన్గా ఎంటర్ కాలేదు. 1983లో హిమ్మత్ వాళ్ళ సినిమాతో ఆవిడ ఎంటర్ అయ్యారు. అయితే శ్రీదేవిని కూడా
కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టారు. ఎందుకంటే అప్పటికి తెలుగు, తమిళ్లో మంచి ఫేమస్‌గా ఉంది. ఆయనకు కొత్త ఫేస్ కావాలని అనుకున్నాం కదా! నూతన తార గురించి అన్వేషించడం మళ్ళీ మొదలుపెట్టారు. ఇలా చాలామంది ప్రయత్నాలు చేశారండి. చివరికి రతి అగ్నిహోత్రి ఈవిడ పంజాబీ సంబంధించిన బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, రాయ్‌బరేలీలో ఈవిడ పుట్టారు. ఈవిడ అసలు హిందీలోకి రాకముందు తెలుగు, ఈ తమిళ్ ఇలాంటి సినిమాల్లో ఆవిడ నటించి అప్పటికి 9 సినిమాల్లో నటించారు. ఇది 10వ సినిమా కింద హిందీలోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ కథ వచ్చేటప్పటికి ఒక తమిళ్ అతను, తర్వాత ఒక హిందీ సంబంధించి పంజాబీ అమ్మాయి, వీళ్ళిద్దరి మధ్య జరిగే ప్రేమ కథ కింద ఈ సినిమాలో బేస్ తీసుకున్నారు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి అసలు పాటలు చాలా బాగుండాలి కదా. మీకు మరో చరిత్ర పాటలు కనుక చూసుకుంటే అద్భుతమైన పాటలు. ఆ పాటలే ఆ సినిమా విజయంలో మంచి సక్సెస్ సాధించింది. మరి దీనికి ఏం చేద్దాం, మరి ఎవరి చేత పాడిద్దాం అన్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి లక్ష్మీకాంత్ పేరాల ఈ మ్యూజిక్ డైరెక్టరు, ఆయన ఏం చెప్పారంటే కిషోర్ కుమార్ చేత పాడిద్దాం, మన కమలాసన్కి బాగుంటుందని చెప్పి అన్నారు. కానీ అక్కడ బాలచంద్ర అడ్డుకట్టేశారు. ఎందుకంటే బాలచంద్ర ఐడియా ఏంటంటే ఒక తమిళ్కి సంబంధించిన అతను హిందీ బెల్ట్లోకి వచ్చి హిందీ మాట్లాడే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హిందీ కూడా సరిగా రాదు కదా. సో అలాంటప్పుడు సౌత్ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని తెప్పించి పాడిద్దాము అని చెప్పి అన్నారు. ఆ ఇష్టంతోనే ఒప్పుకున్నారు లక్ష్మీకాంత్ పేరల్ల. ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యానికి ఇది హిందీలో మొట్టమొదటిగా పాట, ఎలా పాడతాడో తెలియదు. ఆ పాటలో ఎంతవరకు హిందీలో యాక్సెప్ట్ చేస్తారో తెలియదు. ఇది రిస్క్తో కూడుకుంది. అయినా సరే ఆ సాహసం చేశారు. ఈ షూటింగ్ ప్రారంభం అవడానికి ముందు రికార్డింగ్ జరిగేటప్పుడు బాలసుబ్రహ్మణ్యాన్ని ముంబైకి పిలిపించారు. ముంబైలో ఫస్ట్ డే రికార్డ్ తేరా మేరే బీచ్ మే కైసా హే బంధన్ అనే పాట ఉంది కదా, లతా మంగేష్కర్తో మొట్టమొదటిగా పాడేటువంటి సన్నివేశం. బాలుకేమో కంగారుగా ఉంది, పైగా హిందీ సరిగా రాదు, ఎలా పాడాలి అని చెప్పి కంగారు పడుతున్న టైంలో ఇద్దరు కలిసి టీ తాగుతున్నారు, లతా మంగేష్కర్ను బాలసుబ్రహ్మణ్యం. పొరపాటుగా ఈ వణుకులో ఆ టీ కప్ వెళ్ళి ఆవిడ శారీ మీద పడిపోయింది. మొత్తం అంతా కూడా మరకలు. అప్పుడు అనుకున్నారు బాలసుబ్రహ్మణ్యం, నా పని అయిపోయింది, ఆవిడ కోపం వచ్చినట్టే, ఈ సినిమాలో నేను పాటలు పాడడం అనేది ఇంకా అవ్వదు అని చెప్పి అనుకున్నా. ఆవిడ చిరునవ్వుతో అవన్నీ కూడా మళ్ళీ వాష్ చేసుకొని, ఏమి కంగారు పడద్దు, బాలసుబ్రహ్మణ్యం బాగా పాడగలవు అని ఎంకరేజ్ చేసి ఆ మొట్టమొదటి పాట తేరే మేరే బీచ్ మే పాడించాను. పాడించిన తర్వాత బాలులో మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు మరో చరిత్ర సినిమాలో లిఫ్ట్ పాట ఒకటి ఉంటుంది. ఆ లిఫ్ట్లో మీకు ఏంటంటే అన్ని సినిమాల్లో ఉన్న టైటిల్స్ పాడుతూ ఉంటాడు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టం అని ఉంది కదా ఆ పాట. దాన్ని మీరే జీవన సాథి అని చెప్పి ఆ లిఫ్ట్లో వాళ్ళిద్దరు పాడతారు. పాడినప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఆ పాట మీరు ఒకసారి వినండి, చాలా పీక్ వెళ్ళిపోతాడు అనమాట. మంచి హుషారుగా చాలా బ్రహ్మాండంగా పాడతారు ఆ పాట. ఆ పాట విన్నప్పుడు నార్త్ ఇండియాలో చాలా మంది అనుకున్నారంట, ఎవరి కొత్త గాయకుడు చాలా స్పీడ్గా పాడాడు, బాగా పాడాడు అని చెప్పేసి. అంటే స్లోగా పాడే ఒక జలపాతం సెలయేరుగా నుంచి ఉధృతంగా ఎలా వస్తుందో ఆ రీతిలో ఆ ఏక్ తుజే కే లియే పాటలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడటం జరిగింది. అసలు ఈ సినిమాకి టైటిల్ ఏమనుకున్నారంటే ఏక నయా ఇతిహాస్ అని చెప్పి మొట్టమొదటి ఈ టైటిల్ పెట్టారు బాలచంద్ర. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్దవాళ్ళు ఏమన్నారంటే ఈ టైటిల్ ఏదో కొంచెం పెద్దగా బాగోలేదు, ఇంకోటి మారుద్దామని అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకో టైటిల్ పెట్టారు, అది ఏక్ తుజే కే లియే. అంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు, ఇది బాగా సరిపోతుందని చెప్పేసి అనుకున్నాం. ఈ షూటింగ్ అంతా జరుగుతున్నప్పుడు కూడా అప్పుడు హిందీ బెల్ట్లో అందరికీ తెలిసిపోయింది, పెద్దవాళ్ళందరికీ కూడా, ఏంటి వీళ్ళు ఎవరో కొత్త వాళ్ళు సౌత్ నుంచి వచ్చారు, ఇక్కడ హిందీ సినిమాలో ఇలా చేస్తే ఆడతాయా ఇవి సినిమాలు అని చాలామంది పెద్దలు విరిచారు. పైగా కమలాసన్ ఏమో హిందీ ఇండస్ట్రీకి కొత్త, పైగా సౌత్ అతను. ఈ సౌత్ వాళ్ళని జనరల్గా నార్త్ ఇండియా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేదు, మీకు తెలిసిన విషయమే. కాబట్టి ఎవరు ఈ సినిమాని పెద్దగా పట్టించుకోలేదు. ఒకటి రిలీజ్ అవుతుందని, పెద్ద హిట్ అవుతుందని ఆ రోజుల్లో ఎవరికి కూడా నమ్మకం లేదు. పైగా ఈ సబ్జెక్ట్ కనుక చూసుకుంటారేమో క్లైమాక్స్ ఏమో విషాదాంతం, ట్రాజడీ. ఆ ట్రాజడీ వచ్చేటప్పటికి ఇద్దరు లాస్ట్లో చనిపోతారు, మీకు తెలిసినే కదా, ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. చనిపోయినప్పుడు తెలుగులో
సరితని రేప్ చేస్తారు. రేప్ చేసినప్పుడు అది దూకేస్తారు. ఇదే కొంత సింబాలిక్గా ఇలాంటి సన్నివేశాన్ని ఇందులో కూడా తీశారు. కానీ సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి చూసిన వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఎల్వి ప్రసాద్కి చెప్పారు, ఏమండి ఈ సినిమాని మీరు నెగిటివ్ చేయొద్దు, సూసైడ్ చేసి చనిపోవటం అంటే హిందీ ప్రేక్షకులు లైక్ చేయరు, కాబట్టి ఈ సినిమా ఆడదు. మేము ఈ సినిమాని కనుక కొనాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఎండింగ్ని మీరు మార్చాలి, పాజిటివ్గా మార్చాలి, లేకపోతే మేము నార్త్ బెల్ట్లో మేము ఎక్కడ కూడా ఎవరు కూడా డిస్ట్రిబ్యూషన్ చెయ్యం అని చెప్పారు. అప్పుడు డైలమా ఏం చేద్దాం. ఎల్వి ప్రసాద్ వెళ్ళి బాలచంద్రని అడిగారు. బాలచంద్రని అడిగి ఈ సినిమా మనం ఏమైనా పాజిటివ్గా చేద్దాం అంటే బాలచంద్ర ఒప్పుకోవాలి. ఎందుకంటే ఈ కథాపరంగా ఇది డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు రిలీజియన్స్ వేరు, పైగా నార్త్ సౌత్ నుంచి వచ్చిన యువతి యువకులు, వాళ్ళ కుటుంబంలో వీళ్ళెవరూ కూడా యాక్సెప్ట్ చేయరు. ఇది పాజిటివ్గా చేస్తే మరో చరిత్ర తీసినటువంటి ప్రయోజనమే దెబ్బతింటుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితిలో కూడా దీన్ని ఇలాగే ఎండ్ చేయొద్దు అని చెప్పేసి పాజిటివ్గా వద్దు అని చెప్పి బాలచంద్ర గట్టిగా భీష్మించుకొని కూర్చోవడంతో ఎల్వి ప్రసాద్కి మరి ఇక వేరే ఆప్షన్ కూడా ఏం లేదు. ఆయన ఏం చేశారంటే ఇక సొంతంగానే నేను ఈ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పి ఆ సినిమా సొంతంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఒక సీన్ ఏంటంటే, కమల్ హాసన్ ఫోటో వాళ్ళ మదర్ ఏం చేస్తారంటే జయ విజయ దీనిలో యాక్ట్ చేస్తారు. తెలుగులో చాలా మంచి యాక్టింగ్ చేస్తారు. ఆ ఫోటోని ముక్కలు ముక్కలుగా చించేస్తారు. ఆ ముక్కలు ముక్కలుగా చించిన దాన్ని కాల్చేసి ఆ బూడిద కాఫీలో కలుపుకొని తాగేస్తుంది సరిత. అది సింగిల్ టేక్లో తెలుగులో తీశారు. ఇందులో హిందీలోకి వచ్చేప్పటికి మరి ఇక్కడ శోభ అని చెప్పేసి ఆవిడ్ని హీరోయిన్కి తల కింద పెట్టారు. ఆవిడ కూడా చాలా ఫెరేషియస్గా బాగా యాక్ట్ చేశారు. ఇదే సీన్ హిందీలో కూడా తీశారు. తీస్తే రతి అగ్నిహోత్రి ఈ కాఫీ తాగేటప్పుడు ఏంటంటే సరిగా తాగలేపారు. ఈ బూడిద కలపడంతో ఆవిడ కొంతగా తటపటాయించారు. షార్ట్ ఓకే అవ్వాల. అప్పుడు బాలచంద్ర వెళ్ళి రతి అగ్నిహోత్రికి చెప్పారు, అమ్మా ఈ ఫోటో అనేది కెమికల్స్, మనం రియల్గా షూట్ చేస్తున్నాం, ఒకే సింగిల్ షాట్లో అవ్వాలి. ఈ షాట్లో కనుక కూడా అవ్వకపోతే కెమికల్స్ మీ బాడీలోకి వెళ్ళి ఏదైనా డిహైడ్రేషన్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది, ఈ టేక్ మాత్రం జాగ్రత్తగా చేయమని చెప్పారు. రతి అగ్నిహోత్రి చాలా కాన్షియస్గా ఆ బూడిద అంటే ఫోటో తగలబెట్టేసినట్టు ఆ బూడిద అయితే ఉంటుందో అది కాఫీలో కలుపుకొని మళ్ళీ సెకండ్ షాట్లో వెంటనే సింగిల్గా ఓకే చేయించుకున్నారు. అయితే అందరూ భయపడ్డారు, ఆవిడకి ఏదైనా అప్సెట్ అవుతుందేమో చెప్పి డాక్టర్స్ పర్యవేక్షణ ఆ రోజు ఉంచారు. కానీ ఆ దేవుడి దేవల్ల ఆవిడకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. అంటే ఆ రోజుల్లో రియలిస్టిక్కి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు బాలచంద్ర. ఏ పాట అయినా లేకపోతే డ్యూయట్ అయినా లేకపోతే ఒక సన్నివేశం అయినా సరే చాలా న్యాచురల్గా తీసుకొచ్చేటువంటి చేసేవాళ్ళని. పైగా ఆయన చెప్పినట్టు మరో చరిత్ర సినిమాలో లొకేషన్స్ బయట ఎలాగ అందాల్ని ఒడిసి పెట్టుకున్నారు, అలాగే ఈ ఏక్ దూజే కే సినిమాలో కూడా నేను చెప్పినట్టు గోవా లేకపోతే యారాడ ఇక్కడ ఎర్రమట్టి దెబ్బలు ఇవన్నీ కూడా చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్కే. లక్ష్మీకాంత్ మేరల తెలుగులో మరో చరిత్ర ఎంఎస్ విశ్వనాథన్ పాటని మక్కీగా అనుసరించలా. అంబని తుంబని ఎక్కి దూచేకే పాట ఉంది కదా, అది తెలుగులో కూడా అదే ఆ సాంగ్ ఏమి లేదు. అంటే అక్కడ డైరెక్టర్ ఏం చేశారంటే మ్యూజిక్ డైరెక్టర్కి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈ బాణీలు తీసుకెళ్ళి అక్కడ ఏదో కాపీ కొట్టడం కానీ లేకపోతే ఇమిటేట్ చేయడం కానీ లక్ష్మీకాంత్ ప్యారల్ చేయలేదు. నార్త్ ఇండియాలో అక్కడ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళ టేస్ట్ ఏంటో దానికి అనుగుణంగా బాణీలు చేయడం జరిగింది. మీరు నమ్మరు, ఆ రోజుల్లో ఈ రికార్డ్స్ రిలీజ్ అయ్యేవి, గ్రామ్ఫోన్ రికార్డ్స్ అనేవాళ్ళు. ఈ గ్రామ్ఫోన్ రికార్డ్స్ అప్పుడు ఉండేవి. అలాగే అప్పట్లో టేప్ రికార్డర్ రాజ్యం వెళ్తున్న టైం 1981లో. ఆ 1981లో నార్త్ ఇండియాలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పాటలు పెట్టుకొని వినటం జరిగింది. థియేటర్స్కి ఆ రోజు జనాలు వెలుగు కట్టారు. కమల్ హాసన్ నైట్కి నైట్ ఒక సూపర్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత కాలంలో హిందీలో ఆయనకి చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో మరొక విషయం ఏంటంటే మాధవి క్యారెక్టర్ తెలుగులో మరో చరిత్ర సినిమాలో ఒక సహాయక పాత్రలో నటిస్తారు. సేమ్ అదే పాత్రని హిందీలో కూడా బాలచంద్ర ఇచ్చారు. ఎందుకంటే 1978లో మరో చరిత్ర రిలీజ్ అయినప్పుడు మాధవ్కి తర్వాత పెద్దగా అవకాశాలు రాలా. చెల్లి క్యారెక్టరు లేకపోతే సెకండ్ హీరోయిన్ క్యారెక్టరు ఇలాంటివే వేస్తూ వచ్చారు. లేకపోతే ఏదైనా జానపద సినిమాలు విఠలాచార్య సినిమాల్లోనూ
ఇలా ఉన్నారు కానీ ఆవిడ నటనకు తగిన గుర్తింపు రాలేదు. బాలచంద్రకి అది మనసులో ఉంది, ఎలాగైనా సరే హిందీలో మళ్ళీ షైన్ అవ్వాలని చెప్పి తెలుగులో ఏ కట్టు బొట్టుతో మాధవి ఉన్నారో అదే కట్టు బొట్టుతో మీకు హిందీలో కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాధవ్కి మంచి అవకాశాలు వచ్చాయి. చివరికి అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద హీరోతో సహస్రం నటించేటువంటి అవకాశాలు కూడా వచ్చాయి. అలాగే కమల్ హాసన్తో ఆవిడ టిక్ 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 అని, అమావాస్య చంద్రుడు అని చాలా బ్లాస్ట్ హిట్ ఇచ్చారు. 1981 మాధవికి ఒక స్వర్ణ యుగం. ఆవిడ మంచి నటిగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి ఏక్ దూజే కేలియే ఉపయోగపడింది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుల్లో మన ఇండియన్ భారతీయ సినిమాలో, హిందీ సినిమాలో నేను చెప్పాను కదా, ఈ ట్రాజడీ అనేది లైక్ చేయరని చెప్పి ఏక్ దూజే కేలియే రిలీజ్ అయిన తర్వాత ఈ స్టార్టింగ్లో ఎల్బి ప్రసాద్కి డౌట్ వచ్చింది. ఎందుకంటే చాలామంది అప్పటికే విమర్శిస్తున్న టైంలో ఎందుకైనా మంచిదని బాలచంద్రతో కన్సల్ట్ చేసి దీనికి పాజిటివ్ ఎండ్ కూడా రీషూట్ చేసి పెట్టారు, అంటే పక్కన పెట్టుకున్నారు. ఒకవేళ కనుక ఫస్ట్ వీక్ కనుక ఈ సినిమా ఫెయిల్యూర్ అయిపోతే ఈ పాజిటివ్ ఎండ్ని రిలీజ్ చేద్దామని వాళ్ళ ఆలోచన. కానీ రిలీజ్ అయిన 1 వీక్ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మరో చరిత్రలో ట్రాజడీ ఎలాగే లైక్ చేశారు, హిందీలో కూడా అలాగే లైక్ చేశారు. దాంతో ఈ పాజిటివ్ ఎండ్ అనేది పక్కన పెట్టేశారు ఆ రీల్ని. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఏక్ దూజే కేలియే సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత నార్త్ ఇండియాలోనే చాలా చోట్ల ఈ ప్రేమలు అనేది జలగా ఉంటాయి కదా, ఇంటర్ కాస్ట్ అనేది, లవ్ అఫేర్స్ అప్పట్లో ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారంటే ఈ సినిమాని బేస్ చేసుకొని వాళ్ళ మనసులో గాఢముద్ర వేసుకొని సూసైడే మార్గం అని చెప్పి ఆలోచించి చాలామంది సూసైడ్ చేసుకున్నట్టుగా ఆ రోజు చాలామంది చెప్పడం జరిగింది. అదే విషయాన్ని కే బాలచంద్ర దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే తర్వాత కాలంలో ఆయన పశ్చాత్తాపడ్డారు. నేను అసలు మరో చరిత్ర, ఏక్ దూజే కేలియే ఈ 2 సినిమాల్లోనూ ఆ సినిమా అసలు నేను తీయకుండా ఉండాల్సింది, తీసినా కూడా అలాగా చూపించకుండా ఉండాల్సిందని ఆయన బాధపడ్డారు. ఇది నిజంగా చెప్పాలంటే బాలచంద్రకి ఉన్నటువంటి మంచి మనసుకి, అంటే ఆయన చాలా బాధపడ్డారు. అదే నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడ్డారని కూడా ఆయన ఫీల్ అయ్యారు. ఇంకా భవిష్యత్తులో ఎప్పుడూ కూడా నేను ఇలాంటి సినిమాలు తీయను అని చెప్పి నేను ప్రతిజ్ఞ కూడా చేశాను. తర్వాత తీయలేదండి ఆయన. తర్వాత సోషల్ అఫైర్స్ వాటి మీద సినిమాలు అవి తీయటం జరిగింది. సో ఏక్ దూజే కేలియే ఈ సినిమా గురించి మనం ఎందుకు ఇప్పుడు చెప్పుకున్నామంటే నేను చెప్పాను కదా, అందరూ కొత్త వాళ్ళు, హిందీ అంటే ఏంటో తెలియని వాళ్ళు. అలాగే ఎల్వి ప్రసాద్ ప్రొడ్యూసర్, ఈయన కూడా తెలుగు ఆయన. సో వీళ్ళు అక్కడ విజయకేతనం ఎగరవేసి ఈరోజు కమల్ హాసన్ ఎన్నో సినిమాలు మరి గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మరి ఆయన ఆదిలోనే తొలి ప్రారంభించింది కూడా ఇదే కదా. ఇలాంటి మహానటుల్ని, మహాదర్శకుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం. ఈ విజయం మాత్రం నిజంగా చెప్పాలంటే సౌత్ ఇండియా విజయం కిందే మనం భావించాలి. ఇలాంటి సినిమాలు చాలా రేరుగా వస్తాయి. ఇంత అద్భుతం విజయాలు సాధించడం కూడా చాలా కష్టం. ఇప్పుడు అంత లో బడ్జెట్తో అంత గొప్ప సినిమాలు తీసేవాళ్ళు కూడా ఎవరు మనకి కనిపించట్లేదు. అలాంటి బాలచంద్ర మళ్ళీ అలాంటి వాళ్ళు స్ఫూర్తితో మరింత మంది దర్శకులు రావాలి, కొత్త తరహాలో నూతన వరవడితో సినిమాలు రావాలి అని కోరుకునే సినీ ప్రేక్షకులకి ఈ ఎపిసోడ్ని నేను అంకితం ఇవ్వటం జరుగుతోంది. అలాగే సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ 60,000 సబ్స్క్రైబర్స్కి చేరుకుంది, చాలా సంతోషం. ఇది మీ అందరే చూపించినటువంటి ఆదరణ, అభిమానం. అలాగే మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూపించే ఆదరణతో ముందుకు సాగుతారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DPSS కృష్ణప్రసాద్.